టీఆర్ఎస్ హయాంలో మంజూరైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని టీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నయీముద్దీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మహిళలను మోసం చేస్తుందనని ఆయన ఆరోపించారు. వరంగల్ నగరంలోని రాజశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నాయకులు అక్బర్, దస్తగీర్, అజార్, ఫకీర్, రెహానా, ఆఫ్రిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నయీముద్దీన్ రెహాన్లను మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీ రుణాలు మాయమయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన మైనార్టీ రుణాలను సైతం కాంగ్రెస్ నిలిపివేసిందని ఆరోపించారు. మీరే అనుభవాలు ఇస్తేనే అనుభవాలు ఈ స్థాయికి రావడం ఒక్క నిమిషం ఇచ్చిన కొద్ది అందరికి తండ్రి సావది సీనియర్ గొప్ప చెప్పేవాడు ఇటువంటి అన్ని సీనియర్ 16 నెలల కింద మైనారిటీ మహిళల గురించి ఆన్లైన్ చేసిన జరిగింది. అలాగే మొత్తం తెలంగాణలో 40,000 కుటుంబీసులు రావడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకి వెళ్ళి ఎలక్షన్ కూడా వచ్చిందని 20,000 మిషన్లు రావడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి 10,000 మిషన్లే పంచడం జరిగింది. ఈరోజు మా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆ 10,400 కుటుంబీసులకే ఆన్లైన్ చేపిస్తున్నారు. ఆన్లైన్ చేపించి మహిళలు కూలీనాలు చేసుకునే వాళ్ళు మహిళలు ఉంటారు. ఒక్కొక్క మహిళకు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం ప్రెస్ ద్వారా, మైనార్టీలు అంటే అంత చురుకున మేము 70% మైనార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కాంగ్రెస్కు ఓట్లు వేయడం జరిగింది. అలాంటి మైనార్టీలకు ఈరోజు మహిళలకు మీరు కుటుంబీసులు ఇస్తారని ఆన్లైన్ చేపిస్తున్నారు. మీరు కాన్స్టిట్యున్సీకి ఎంత ఇస్తున్నారు ఇంతవరకు తెలియదు. ఆ 10,400 కుటుంబీసులే ఇస్తానంటాను. మరి ఇంతకుముందు 10,400 కుటుంబీసులకు వాళ్ళు కాన్స్టిట్యున్సీ బేస్గా చేసుకున్న వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు ఇంతవరకు ఆన్లైన్ మైనార్టీ కార్పొరేషన్లో ఆన్లైన్ చేయించుకున్నారు. ఇంత ఆ 10,400 కుటుంబీసులకే మీరు ఆన్లైన్ చేయించి మేమే ఘనత మేమే మైనార్టీలకు అది చేస్తామని చెప్తున్నారు. ఇంత కూడా సోయి ఉండాలి. ఇప్పటిదాకా మాకు ఒక మినిస్టర్ లేడు. ఇంతవరకు మీరు సంవత్సరం దాటింది, ఇంతవరకు మైనార్టీ మినిస్టర్ లేరు. మైనార్టీ సప్లాన్ ఇస్తానని చెప్పారు. మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు కదా, హామీ ఇచ్చిన సప్లాన్ కూడా అమలు చేస్తలేరు. అంటే ఏం ప్రభుత్వం నడుపుతున్నారు? మైనార్టీలకు చిన్న చూపు చూస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడైనా మీరు సప్లాన్ చేయాలి. అలాగే మాకు 10,400 మిషన్లు ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్న మిషన్లు, అలాగే వరంగల్ కాన్స్టిట్యూన్సీలో 200 మిషన్లు ఇవ్వాలి. ఆ మిషన్లు అట్లనే పెట్టి कांग्रेस वाले हैं लेडीज़ को ये देते वो देते बोल के वोटा डाला लिए खत्म సైలెంట్ हो गए. లేడీస్ జీవన ఉపాధి కోసం వాళ్ళు ఏదో చేస్తారు ఏమో ఇస్తారు అని ఓట్లేసి గెలిపించినందుకు ఏం చేస్తున్నారు? ఆన్లైన్ చేశారు. పాత వాళ్ళని అట్లే పెట్టేస్తారు, కొత్త వాళ్ళని ఇస్తాము మళ్ళీ చేయండి అది ఇదని బోర్లా కొట్టిస్తున్నారు. ఇచ్చిన వాటిని ఏదైతే ఉన్నదో ఇంతవరకు ఇప్పుడు చేసింది చేయండి, చెప్పింది చేయండి. దాని తర్వాత 6 గ్యారెంటీలు అన్నారు, అవి అక్కడే పెట్టేశారు. ఇది మాత్రం మిషన్లు ఎవరైతే వాళ్ళు పెట్టారో వాళ్ళందరికీ ఇవ్వగలరని కోరుకుంటున్నాం. చెప్పమ్మా. రెహానా.